నందికొట్కూరు నియోజకవర్గం వైసీపీకి కంచుకోట. అక్కడ నుంచి వరుస విజయాలు నమోదు చేసిన వైసీపీకి 2024 ఎన్నికల్లో బ్రేక్ పడింది. ప్రతి ఎన్నికల్లో అభ్యర్థిని మార్చిన జగన్ ఎలాంటి రాజకీయ అనుభవం లేని డాక్టర్ దారా సుధీర్ను బరిలో నిలిపారు. మొదటిసారి పోటీ చేసి ఓడిపోయిన ఆయన ఇప్పుడు నియోజకవర్గానికి దూరంగా ఎందుకుంటున్నారు? నియోజకవర్గ నాడి ఆ డాక్టర్కి అందడం లేదా? వాచ్ దిస్ స్టోరీ. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం వైసీపీకి కంచుకోట. పేరుకు ఎస్ఐ నియోజకవర్గం అయినప్పటికీ మొదటి నుంచి అక్కడ రెడ్ల హవానే నడిచింది. వైసీపీ ఆవిర్భవించక ముందు కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీ అక్కడ బలమైన పట్టు సాధించాయి. కానీ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత సీన్ రివర్స్ అయింది. ఎన్నో ఏళ్ల తర్వాత అక్కడ టీడీపీ జెండా ఎగిరింది. వైసీపీ అభ్యర్థి దారా సుధీర్పై టీడీపీ అభ్యర్థి గిత్తా జయసూర్య విజయం సాధించారు. దీనితో తొలిసారి పోటీ చేసిన డాక్టర్ సుధీర్ ఓటమిని చవిచూసినట్లయింది. నందికొట్కూరు వైసీపీలో గ్రూప్ రాజకీయాలు ఎక్కువగా ఉంటాయని టాక్ గట్టిగానే ఉంది. మాజీ ఎమ్మెల్యే ఆర్దర్ కి బైరెడ్డికి మధ్య ఆధిపత్య పోరు ఉండటంతోనే ఆర్దర్ వైసీపీని వీడారని రాజకీయ వర్గాల్లో వినిపించే మాట. దీనితో రాజకీయ అనుభవం ఏమాత్రం లేని దారా సుధీర్ ని ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమించింది వైసీపీ. అప్పటికే గ్రూప్ రాజకీయాలతో సతమతమవుతున్న పార్టీ కేడర్ దారా సుధీర్ నాయకత్వంలో పూర్తి స్థాయిలో పనిచేయలేదని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. నందికొట్కూరులో వైసీపీ నుంచి పోటీ చేసిన దారా సుధీర్ ఓటమి తర్వాత నియోజకవర్గంలో ఎక్కడా కనిపించడం లేదని స్థానికులు అంటున్నారు. వృత్తిరీత్యా డాక్టర్ కావడంతో ఇప్పుడు వైద్య వృత్తిలో బిజీ అయిపోయారని సొంత పార్టీ కార్యకర్తలే అంటున్నారు. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి వైసీపీ పెద్దపీట వేసిందని, అందుకే బైరెడ్డి పెత్తనం ఎక్కువగా ఉంటుందని వైసీపీలో ఓ వర్గం నుంచి వినిపిస్తున్న మాట. అందుకే దారా సుధీర్ పార్టీలో యాక్టివ్గా పనిచేయడం లేదని ఆయన అనుచరులు అంటున్నారు. పోయిన చోటే వెతుక్కోవాలి అన్నట్లుగా ఓడిన చోటే గెలుపు కోసం ప్రయత్నిస్తారో లేదో చూడాలి.